ఇక మహిళల గురించి బట్టి గారు 34వ పేజ్ చాలా గొప్పగా చెప్పారు. పేజ్ 34లో వచ్చే 5 సంవత్సరాల్లో ₹1,00,000 వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. ఇది పోయిన బడ్జెట్లో చెప్పారు, ఈ బడ్జెట్లో కూడా చెప్పారు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, నిజాలేంటి అధ్యక్ష? ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈ రోజు వరకు ₹1 కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేమిచ్చిన ₹5,00,000కు పెంచింది, ₹5,00,000 కంటే ఎక్కువ పెంచింది లేదు. ఇదే శాసనసభలో గత శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా ₹5,00,000 వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందని ఇది అసెంబ్లీ ఆన్సర్ అధ్యక్ష. ఇదే అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నకే మీరు మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం ఇస్తారా, ఏ రకమైన పద్ధతుల్లో మీరు మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తారు అంటే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 15కు అనుగుణంగా జీవో 27 12/3/2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే ₹5,00,000 వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందో అని ఇదే అసెంబ్లీలో చెప్పారు. మరి ఇదే అసెంబ్లీలో బట్టి గారు లేచి మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది అంటున్నారు. అంటే మహిళా మంత్రి సీతక్క గారు చెప్పింది నిజమా, ఆర్థిక మంత్రి బట్టి గారు చెప్పింది నిజమా? ఎంతకాలం మహిళలు ఈ రకంగా మోసం చేస్తారు?